दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्दे। जय गुरुदत्त। हंबल प्रणाम श्री शिवाय गुरुवे नमः। ओम श्री हनुमते नमः। पूज्य श्री दत्तनाथ प्रभुవులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, పూజ్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ హంబల్ ప్రణామ శ్రీ శివాయ గురువే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఈ రోజు మన బిహెచ్ఎల్ పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో అమ్మ వచ్చి ఇక్కడ శ్రీచక్రంతో చాలా అద్భుతంగా ఒక మంచి కార్యక్రమం చేయించారండి. ఇది నిజంగా శ్రీపాద వల్లభులు అనగా దత్తాత్రేయ స్వామి వారి దివ్య అనుగ్రహము. ఇక్కడ సాక్షాత్తు ఎన్నో కోట్ల జపం అది జరిగింది. పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు 2023లో వచ్చి ఇక్కడ చాతుర్మాస్యం 3 నెలలు చేశారు. ఈ స్థల ప్రభావంగాను చాలామంది పీఠాధిపతులు రావడము, ఇక్కడ యొక్క వైభవాన్ని అనుభవించడము, అలాగే ఇక్కడ ఏది సంకల్పించినా కూడా అది అమ్మవారు జయలక్ష్మీమాత అమ్మవారితో అది ఆ సంకల్పం వెంటనే నెరవేరుతుంది. ఇది మహాక్షేత్రము. ఈ మహాక్షేత్రంలో మహాగణపతి, అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, చంద్రమౌళేశ్వరుడు, రాజరాజేశ్వరి మాత, జయలక్ష్మి మాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, నవగ్రహాలు, ఇలా సమస్త దేవీ దేవతా స్వరూపులు కూడా పూజ్య శ్రీ దత్తప్పాజీ వారు, పూజ్య శ్రీ స్వామీజీ వారి అమృతాస్తాలతో స్థాపించబడిన మహాక్షేత్రం అండి ఇది. ఈరోజు కోటి మహాయజ్ఞం జరిగింది. అందులో చాలా అద్భుతంగా అనిపించింది. చేస్తుంటే నిజంగా అమ్మవారే వచ్చి ఆ పూజని స్వీకరిస్తోందన్న అనుభవం కలిగిందండి మొట్టమొదటిసారిగా. అమ్మ అన్నారు, మీరు లలితా సహస్రనామం చదవండి అమ్మ అంటే ఒక వెలుగులా అనిపించింది. నిజంగా నాకే తెలియకుండా అనర్గళంగా అది చదవడం, ఆ అనుభూతిని మేము అందరం కూడా ఆస్వాదించడం జరిగింది. ఇది అమ్మవారి దివ్య సంకల్పం అండి. పూజ్య దత్తనాథ ప్రభువులు, పూజ్య శ్రీ దత్తప్పాజీ వారికి, పూజ్య శ్రీ స్వామీజీ వారికి, ఆ అమ్మకి పాదాభివందనములు చేస్తూ జై గురుదత్త. నేను రెగ్యులర్గా సుమన్ టీవీ చూస్తుంటాను. అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి సుమన్ టీవీలో యాడ్ చూసి నైట్ కాల్ చేసాము. ఇక్కడికి రండి 10:30కి అని చెప్పారు. వచ్చాము. చాలా బాగా జరిగింది పూజ, శ్రీచక్ర పూజ. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మామూలుగా అయితే నేను చైర్ మీద కూర్చోవాలనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చాను కదా అని కింద కూర్చొని పూజ చేశాను. ఈజీగానే లేచాను. అంటే స్వామివారిని నమ్మితే మహిమలు అలా ఉంటాయి. ఇక్కడికి అమ్మ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది. అంటే అలా నేను ఇంకా ప్రత్యేకంగా ఒక కోరిక అంటూ కోరుకోలేదు. ఇంకా అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఇంకా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళలేదు. త్వరలోనే ఇక స్వామి దర్శనం, స్వామి అనుగ్రహం ఉంటే వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకోవాలని అది కోరిక. ఇప్పటికైతే వెళ్ళలేదు, వెళ్ళాలి. త్వరలోనే స్వామి అనుగ్రహించాలని ఆశిస్తున్నాను. దత్తాత్రేయ స్వామికి మనం దత్తమైతే, లేదా దత్తుడు మనల్ని దత్తత తీసుకుంటే ఉండేటటువంటి అనుభవం మాటల్లో చెప్పలేము. ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు చేసినటువంటి భక్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. కొంతమంది వారి అనుభవాల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి గణేష్ గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అమ్మ. ఎలా పరిచయం అమ్మ మీకు? అమ్మగారు యూట్యూబ్ ఛానల్లో చూశాను. సుమన్ టీవీలో చూశాను. నా సమస్య ఏంటంటే నా సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేశాను. ఒక 10 lakhs ప్యాకేజ్ శాలరీ వచ్చింది. సడన్ కరోనా టైంలో ఐపీపీటీ కంపెనీ మూసారు. ఏంటి నా పరిస్థితి నాకేం అర్థం కాలేదు. ఆ రోజు శ్రీపాద స్వామి పుస్తకం మా చెల్లెల బాబుని తీసుకెళ్ళి నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. హనుమాన్ టెంపుల్కి వెళ్తే పొద్దున పంతులు గారితో నా ఫ్రెండ్సే, నేను డైలీ వెళ్తా గుడికి. పొద్దున ఒక మేడం వచ్చి శ్రీపాద స్వామి చరిత్రం, సంపూర్ణ చరిత్రం మొత్తం 18 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళారంట. నేను పొద్దున్న వెళ్ళిపోయాను. సాయంత్రం మా చెల్లెల బాబు ఏడుస్తూ ఉంటే నేను టెంపుల్కి వెళ్ళి ఆ పిల్లడు చాక్లెట్ కొని ఎవరైనా తీసుకుంటే పంపిస్తారు. నేనేంటంటే గుడికి తీసుకెళ్ళి అన్ని 3 ప్రదర్శనలు చేసిన గుడిలో పంతులు గణేష్ బుక్ కావాలని అడిగారు. మహాప్రసాదం బుక్ కావాలని కూర్చుని ఆ బుక్ వచ్చిన కాడ నుంచి మిరాకిల్ స్టార్ట్ అయింది. ఎలాంటి మిరాకిల్స్? ఫస్ట్ చిత్తా నక్షత్రం స్టార్ట్ అవుతుంది కదా. చిత్తా నక్షత్రం సారితే మాకు శ్రీలక్ష్మి, శ్రీలలిత మేడం కన్నా సునంద మేడం గారు ఫస్ట్ పరిచయం. ఆ మేడం గారు చిత్తా నక్షత్రం పారాయణలో నన్ను మా అమ్మని గ్రూప్ లో జాయిన్ చేశారు. రోల్ నెంబర్ కూడా వచ్చింది 341 వచ్చింది. నా రోల్ నెంబర్ 341, మా అమ్మ 340, మా పెద్ద 344. రివర్స్ చేసి 143. ఐ లవ్ యూ గణేష్ అని డివైన్ బ్లెస్సింగ్స్. నాకు ఏ మెసేజ్ ఫస్ట్ చిత్తా నక్షత్రం పారాయణకి ఏమొచ్చిందంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిత్తా నక్షత్రం పారాయణ ముందు రోజు వచ్చింది ఎక్స్పీరియన్స్. నేను మా నేటివ్ ప్లేస్ మచిలీపట్నం అంతా ఉన్నప్పుడు మా నేటివ్ ప్లేస్లో ఉన్నాను. నేను హైదరాబాద్ జాబ్ చేస్తున్నా కూడా
నేటివ్ ప్లేస్లో మచిలీపట్నం ఉంటే ఆ పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నువ్వు రోజుని శ్రీపాద చరితామృతంలో ప్రతి శనివారం ఆల్వా ప్రసాదం పెట్టమంటారు కదా, నేను ప్రతి శనివారం స్వామి ఒకరోజు నేను పెడతాను నా ఇంటికి, ప్రేమతో పిలిస్తే నువ్వు వస్తావని చెప్తా ప్రసాదం పెట్టాను, నువ్వు తిని వెళ్ళాలి. తిని వెళ్దాంటే వచ్చారు, మరి నువ్వు ప్రేమతో తింటాక రమ్మన్నావు కదా, నీ ప్రసాదం తింటాక నేను ఆర్గిస్తాకు వస్తున్నాను. ఎలా వచ్చారు? కళలో నాకు ఏదన్నా మ్యాజిక్ చేయాలని స్వామి కళ్ళలో స్వప్నం వస్తారు. ఆ మ్యాజిక్ చేసి నేను పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. 2 పాదాలు తీసుకొచ్చి ఒత్తుగా ఉన్నాయి, ఒత్తు పాదాలు ఎంత పట్టుకుని మెత్తగా ఎంత పాదాలు అంటే మెట్టిగా ఉన్నాయి. నువ్వు రమ్మన్నావు కాబట్టి ప్రసాదం తింటాకు వచ్చాను, తినేసి వెళ్ళిపోయాను. నేను పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను, టెంపుల్కి వెళ్ళి వస్తే నీ బాధలు ఏం చెప్పు, నీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పు, అన్ని సాల్వ్ చేస్తా. దాంట్లో శ్రీపాద చరితామృతంలో ఒక అబ్బాయికి మూట కట్టేసి అన్ని పట్టుకెళ్తారు కదా, అట్లానే నా వీపు మీద నిప్పుతో తాకిచ్చి ఇట్లా టపా కొట్టి 5 సార్లు నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు ఫారెన్ వెళ్తావు, ఎన్ని ఒకదాని కోయించిన ఒకదాని అట్లా జరుగుతుంది. మొన్న రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే శ్రీలక్ష్మి అమ్మగారు వచ్చి నాకు 3 ముద్దలు గోరుముద్దలు తినిపించి చంటి పిల్లల్లాగా ఆ ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు తాగిచ్చి నీకేం భయం లేదు నేను ఉన్నాను, వేరే వరకు నెట్వర్క్ ఫాలోవర్స్ అన్నట్టు. నాకు శ్రీపాద స్వామిది ఒక ఆటో వస్తుంది, నేను హెచ్యూసీలో పనిచేస్తాను సెంట్రల్ యూనివర్సిటీలో, ఒక ఆటో కంపల్సరీ వస్తుంది నాకు. ఆటోలో శ్రీపాద స్వామి ఫోటో ఉంటుంది, ఆ ఫోటో రూపంలో నాకు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికి 20 టైమ్స్ వచ్చిన ఆటో. చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఏ ఇబ్బందులు లేవు? ఉద్యోగం ఏంటంటే అది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. మళ్ళీ నేను సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకరోజు శ్రీపాద స్వామిని అడిగా, నువ్వు నాకు కావాల్సిన ఫుడ్ అన్నీ ఇస్తున్నావు, బట్టలు అన్నీ ఇస్తున్నావు, నాకు జాబ్ కావాల్సిన మాత్రం ఎందుకు ఇప్పించట్లేదు నాకు? నీకు సమయం ఆసనమైంది, అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది, నువ్వు ఫారెన్ ట్రిప్ వెళ్తావు, నీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది, నీ ఫ్యామిలీకి టేక్ కేర్ తీసుకుంటావు, నీకు అన్ని మంచిగా జరుగుతాయి సింటమ్స్ ఇస్తున్నారు అట్లా. చాలా సంతోషం, చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎంత నమ్ముతామో ఖచ్చితంగా అంత ఆయన నేనున్నాను అని నిరూపిస్తూనే ఉంటారు, చేయి పట్టుకుని నడిపిస్తారని అన్నాను కదా, ఇదిగో ఎంత ఇన్నోసెంట్గా చెప్తున్నారో కదా. సో దత్తుడిని మనం దత్తం అయిపోవాలి ఆయనకు, అంతే. తర్వాతదంతా ఆ కథ అంతా ఆయన నడిపిస్తారు. ఇంకొక భక్తురాలు కూడా సిద్ధంగా ఉన్నారు, తన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి. మాట్లాడదాం. అంబిక గారు నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని కంచిలో కూడా కలిశాను, మళ్ళీ ఇక్కడ కలుస్తున్నాను, మళ్ళీ అనుభవం ఉంది అని అంటున్నారు, అదేంటో పంచుకుంటారా మాతో? జయ గురుదత్త అండి. అమ్మ అనుభవాలు చెప్పాలంటే చాలా ఉంటూనే ఉంటాయి. పద్మిని గారు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు రీసెంట్గా జరిగింది, ఒక 15 రోజుల క్రితం అనమాట. కాల్స్ వస్తూ ఉన్నాయి, సుమన్ టీవీలో చూసిన వాళ్ళంతా కాల్ చేస్తున్నప్పుడు అమ్మకు కాల్ చేశారు. అమ్మ బిజీగా ఉండి అమ్మ నా నెంబర్ ఇచ్చారంట. వాళ్ళు నాకు కాల్ చేసి మాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, మాతాజీతో చెప్తారా అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో మాతాజీకి కన్వే చేశాము. కన్వే చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అని నన్ను అడిగారనమాట, ఎక్కడి నుంచి అని. నేను హైదరాబాద్లో అని చెప్పాను. వాళ్ళు చెప్పారు ఎక్కడ అని. అంత ఫైనల్గా వచ్చేసరికి మా ఇంటి పక్కన వాళ్ళు కంచికి కాల్ చేస్తే అమ్మ నా నెంబర్ ఇవ్వడం, వాళ్ళ ఇంటి పక్కకే ఉండడం. ఇదొక అద్భుతం. అంటే వాళ్ళ అక్క అబ్బాయి, చిన్న అబ్బాయి, ఒక 5 years అబ్బాయి అనమాట. ఆ అబ్బాయికి నిమోనియా వచ్చేసి ఐసీయూలో జాయిన్ చేశారు. అమ్మ మాట్లాడి పరిహారం స్వామివారు చెప్పిన తర్వాత చేసుకుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ జనరల్ వార్డుకి వచ్చేసారు. ఆ జనరల్ వార్డుకు రారు, ఒక 2 weeks పడుతుంది, సివియర్గా ఉంది బాగా అని వాళ్ళు ఐసీయూలో జాయిన్ చేశారు. చిన్న అబ్బాయి కదా, కోలుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కోల్డ్ ఏసీ టైమ్స్, తొందరగా తగ్గలేదు. వాళ్ళు అమ్మ మంత్రం చెప్పిన తర్వాత తగ్గడం ద్వారా వాళ్ళు మన పీఠానికి సేవ చేసుకోవడానికి మన పీఠం తరఫున లోగోస్ ఇచ్చారు. 1 dayలో జరిగిన మెరాకిల్ అనమాట. ఐసీయూలో ఉన్న అబ్బాయి ఈవినింగ్ దాకా జనరల్ వార్డుకి వచ్చారు. ఇది జరిగిన అద్భుతం. థ్యాంక్ యూ అండి. జరిగేటటువంటి లీలలు మన క్షణంలో తీర్చేస్తారని అంటే ఏదో అనుకుంటాం, కానీ మనం అనుభవపూర్వకంగా ఖచ్చితంగా అది తెలుసుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు. చక్కగా ఏర్పాట్ల విషయంలో అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు, చూస్తున్నాము. స్వామి దయ స్వామివారు ఇచ్చింది. చేయగలనా అని ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా భయం వేస్తుంది. చివరికి వచ్చేసరికి ఎంత సక్సెస్ గా చేయిస్తారంటే ఆయన వెన్నంటే ఉండి. కాబట్టి తప్పకుండా స్వామి వారికి జయగురుదత్త కృతజ్ఞతలు. ఎన్నో సేవలు అందరికీ చేయించుకోవాలి, చేయించుకునే భాగ్యాన్ని స్వామి మీకు మాకు మనందరికీ ఇవ్వాలి. అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా చక్కగా సహకరించారు. చక్కగా ఓపికగా ఉండి అందరూ చక్కగా తమ స్వహస్తాలతో ఇక్కడ అర్చనలు చేసుకోవటం అయితే ఏంటి, కళ్యాణంలో పాల్గొనటం అయితే ఏంటి, చక్కగా జరిగింది. మరికొద్ది రోజుల్లో విజయవాడ ప్రాంతంలో కూడా జరగబోతోంది ఇదే రకమైనటువంటి అర్చన, కళ్యాణము. మీ స్వహస్తాలతో మీరు శ్రీచక్రార్చన చేసుకునే విధంగా ఇక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఇంతకంటే వైభవంగా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి అవి ఎప్పుడు వస్తాయి ఏమిటి అనేది త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో సుమన్ టీవీని ఫాలో చేస్తూ ఉండండి. జై గురుదత్త.
శ్రీచక్ర దత్తపీఠానికి వెళ్ళిన తర్వాత దత్తుడిని ఆరాధన చేసిన తర్వాత లేకపోతే దత్తుడికి దత్తం అయిన తర్వాత వారి జీవితాల్లో వచ్చినటువంటి మార్పు గురించి మనతో పంచుకోవడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జై గురుదత్త. జయ గురుదత్త. మమ్మీ పేరు? నా పేరు అమర్జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మెహదీపట్నం అత్తాపూర్ నుండి వస్తున్నాను. ఓకే. ఎలా తెలుసు మీకు అమ్మ మాతాజీ కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన శ్రీచక్ర దత్తపీఠం ఎలా తెలుసు? వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి మహిమలు ఏంటి? ఇవన్నీ ఒక్కసారి. ఎప్పుడు నేను గుడికి వెళ్ళలేదండి, ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. స్వామివారికి తెలుసు దత్తాత్రేయుల వారి గురించి, కానీ నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు. మా స్కూల్లో, నేను స్కూల్లో జాబ్ చేస్తాను, ఆమె టీచర్ని. సో మా ఒక మయూరి మేడం అని మా స్కూల్లో జాబ్ చేస్తారు, తన చెప్పారు ఇలా ఉంది పూజ ఉంది, వస్తారా మీరు, కంచిలో ఉంది పూజ, వస్తారా అంటే నాకు చాలా సంతోషం వేసింది. తప్పకుండా వస్తానండి, దత్తుల వారిది ఇలా ఉంది రండి మీరు అంటే, సరే వస్తానండి తప్పకుండా వస్తానని కంచి వెళ్ళాను. అది నా అదృష్టం, చాలా పెద్ద అదృష్టం. అసలు నేను అనుకోలేదు, దత్తుల వారు అనుకున్నారేమో నన్ను పిలిపించుకోవాలని, ఆయన పిలిపించుకున్నారు. అలా ఎట్లా అనిపించింది అక్కడ? స్వామి ఎంత ముగ్ధ మనోహర రూపంలో ఉంటారో, పాదుకలు అయితే రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన పాదుకలు కూడా ఉన్నాయి. ఎలా ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. అసలు నేను అనుకోలేదు, ఆయన దత్తుల వారే నన్ను పిలిపించుకున్నారు. అదే అమ్మంది, మీరు అనుకుంటే కాదు, తను అనుకొని పిలిపించుకోవాలి, అప్పుడే పిలిచా అంటే ఆయన నన్ను తలుచుకున్నారంటే నేను ఎంత అదృష్టవంతురాలండి చెప్పండి. ఏమైనా మార్పు వచ్చిందా జీవితంలో? చాలా అండి. నేను వెళ్ళగానే ఒక్కటి ఫస్ట్ కోరుకున్నాను, మా అన్నయ్య పెళ్లి కావాలని. వెంటనే కుదిరిపోయింది మా అన్నయ్య పెళ్లి. ఎప్పుడు పెళ్లి? మా అన్నయ్య వదిన కూడా అయిపోయింది. నేను జూలైలో వెళ్ళాను, ఆగస్టులో కుదిరిపోయింది. అంటే అద్భుతం. అమ్మ ఆశీర్వాదం, స్వామివారి దయ, అమ్మ ఆశీర్వాదం. వల్లభానందమయ్య గారు చాలా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో, తల్లిలాగా మాకు అన్ని సదుపాయాలు చేసి అన్ని చూసుకున్నారు ఆవిడ మమ్మల్ని, ఏ లోటు కానివ్వకుండా కంచిలో. మరి ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లోనే కాదు, మన రకరకాల ప్రదేశాల్లో కూడా కోటి శ్రీచక్ర అర్చన చేయటం, ఆ కోటి శ్రీచక్రాలని కూడా స్వామివారి పాదుకల కింద ప్రతిష్ఠించడం అనేది, అంటే మన చేతులతో మనం చేసుకునేటటువంటి అర్చన మన పేరు మీద, అలాగే ఆ శ్రీచక్రాలని స్వామి దగ్గర పెట్టడం అనేది జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో కోటి శ్రీచక్రాలు అంటే మామూలు మాట కాదండి, అది చాలా రాసిపెట్టి వచ్చేయాలి, అంటే అది అదృష్టం కావాలి ఎవరికైనా ఉండాలంటే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారు నాకు స్వప్నంలో వచ్చారు, ఇలా శ్రీయంత్రం అని ఇలా చెప్పాను కదా, నేను సరే వస్తానని అనుకొని పూజకు డబ్బులు కట్టేసి ఉన్నాను. తర్వాత నాకు కల్లో వచ్చి ఎప్పుడు నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటావా అని నన్ను అడుగుతుంది. అంటే నాకు భయం వేసింది, అమ్మ ఎందుకు ఇలా అడిగింది నన్ను, నేను ఏమైనా తప్పు చేశానా అని అనుకున్నాను. కాదమ్మా, ఎప్పుడు నన్ను తలుచుకున్నా, అవును మిమ్మల్ని తలుచుకుంటాను అని అన్నాను స్వప్నంలో అని. నా భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, బాగా చూసుకోవాలి అని చెప్తుంది అని. అబ్బా, నాకు పొద్దున్న లేచేసరికి ఎంత సంతోషమో, అదే అమ్మతో చెప్పాను. చాలా సంతోషం, ఈ మాటలు విని చాలా సంతోషం అనిపించింది. స్వామిని నమ్ముకున్నంత మాత్రాన్ని ఆయన కొంగు బంగారం చేస్తాడనే ఖచ్చితంగా అవుతుంది. నాకు స్వయంగా నా అనుభవంతో చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఆ దత్తుల వారిని ఎప్పుడు వదలకండి. టీచర్ గారు, థ్యాంక్ యూ. కార్యక్రమంలో మీరు కూడా చక్కగా అర్చన చేసుకోండి. నమస్కారం అండి. జై గురుదత్త.